ఏపీకి న్యాయం చేసేందుకు నిరంతరం పోరాడుతున్న తనపై ఆరోపణలు చేయటం అర్ధరహితమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇప్పుడు తనను తప్పుపడుతున్న వారంతా విభజన సమయంలో ఎక్కడున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకయ్య. విభజన సమయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కేంద్ర సాయం లేకుండా ముందుకు సాగటం లేదన్నారు. లడ్డూలు పాచిపోతాయి గాని డబ్బులు పాచిపోవంటూ పవన్ కు సమాధానమిచ్చారు వెంకయ్య. మిత్రులారా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బహుశా హైదరాబాద్లోని పాత్రికేయ మిత్రులతో ఇది మొదటి ముఖాముఖి సమావేశం కావచ్చు. బట్ దానికి ఇప్పుడు నేను చెప్పేదానికి సంబంధం లేదు. నాకు పట్టణాభివృద్ధి, అలాగే గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన, తర్వాత సమాచార ప్రసార శాఖలను ప్రధానమంత్రి గారు కేటాయించారు. అది కాకుండా నేను కేటాయించుకున్న శాఖ ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాను ఇవాళ. ఈ విభజన చట్టం వలన ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్ది తెలుగు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కాకపోయినా ఇవాళ ఒక పెద్ద ప్రముఖ కామ్రేడ్ చెప్పినట్టుగా కర్ణాటక పోయి అడుక్కుని ఎంపీ అయినా, అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తే అడుక్కున్నట్టు భారతదేశంలో. బహుశా వాళ్ళ నాయకుల మీద కోపం ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులందరూ అలా ఇతర పార్టీల సహకారంతో యాచన చేసి రాజ్యసభకు వచ్చారు, కౌన్సిల్కి వచ్చారు. ఇక్కడ కొన్ని రాజశేఖర రెడ్డి గారితో, కొన్ని చంద్రబాబు నాయుడు గారితో, కొన్ని జయలలితమ్మతో, కొన్ని కరుణానిధి అయ్యతో, ఆయన దయతో బహుశా వాళ్ళ మీద ఏం అనలేక తనకు ఇవ్వకుండా అవకాశం వాళ్లే తీసుకున్నారని ఆ మిత్రుడు ఆ మాట ఉపయోగించినట్టున్నారు. రాజకీయాల్లో సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరు అటు మాట్లాడరు. బట్ అయినా నేను ఇప్పుడు, ఎందుకంటే నేను తెచ్చుకుంది కదా, ఇది నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో కాదు, అది నేను తీసుకున్న పోర్ట్ఫోలియో లాగా కొంత మేలు చేద్దాం తెలుగువాడే పుట్టినందుకు అని చెప్పని ఉద్దేశంతో ఈ విభజన చట్టం ఏర్పాటు చేసేటప్పుడే ఈ చట్టంలో లొసుగులు ఉన్నాయి. తెలంగాణ ప్రజల కోరికైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ పూర్తిగా సమర్థిస్తుంది. తెలంగాణ ప్రజల కోరికైన హైదరాబాద్ నగరాన్ని తెలంగాణలో చేర్చాలని కూడా పూర్తిగా సమర్థిస్తుంది. తెలంగాణను సమర్థించడము, హైదరాబాదు తెలంగాణలో ఉండాలని సమర్థించడము, ఈ రెండు చేయాలని పార్టీ నిర్ణయించింది. నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్ళాం. దాంతోపాటు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు జరిగేటక్క లోటును, కొరతను, ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చేస్తున్నారు. కాబట్టి దాంట్లో నేను ఇక్కడ ప్రజాప్రతినిధి కాకపోయినా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో నేను జోక్యం చేసుకున్నాను. ఆ జోక్యం కూడా మామూలు కాదు. మీ అందరికీ తెలవని విషయం ఇంకోటి ఉంది. మీరందరూ టెలివిజన్లో చూశారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడాడు, పోరాడాడు 52 నిమిషాలని. కానీ కెమెరా కట్ చేస్తున్నారు. దాంట్లో నాకు ఎదురుగుండా ఈ ఇతర పార్టీల వాళ్ళందరూ వెల్లోకి వచ్చి నన్ను మాట్లాడనీయకుండా, నాకు ఆ కంటిన్యూటీ లేకుండా నానా గందరగోళం చేసి సభలో రసాబసా చేసి మాట్లాడనీయకుండా చేశారు. ఏ పార్టీలో ఆ మొత్తం ఒకసారి రియల్ ఫుటేజ్ రిలీజ్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు ఏమైపోయారు ఈ వీళ్ళు, అప్పుడు ఏం చేశారు వీళ్ళందరని. అంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి అని నేను చేస్తున్న వాదనను కూడా వినకుండా చేసేందుకు, గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేశారు. ఆ అధ్యాయం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఆ సందర్భంగా 7 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చించి, ప్రధానమంత్రితో సహా, అలాగే సోనియా గారు పంపిన అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్తో సహా చర్చించి అనేక అంశాలను చట్టంలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. గాలేరు నగిరి నుంచి, హంద్రీ నీవా నుంచి, కల్వకుర్తి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నుంచి తెలంగాణకు సంబంధించి అనేక అంశాలు రాబోయే రోజుల్లో వివాదాలకు దారితీసే అవకాశం ఉంది నేల విషయంలో, కేటాయింపు విషయంలో. అందుకని పాత వాటిని గౌరవించాలని చట్టంలో పెట్టించేంత వరకు అనేక విషయాలపైన నొక్కి ఒక్కాణించాను. పోలవరం వలన వచ్చే ఇబ్బందులు, దానివల్ల ఈ మునిగిపోయే మండలాలు, భవిష్యత్తులో రాబోయే న్యాయ వివాదాలు, దానికోసం ఇలా అనేక విషయాలపైన 7 రోజుల పాటు చర్చించుకొని, నోట్స్ మార్పిడి చేసుకొని, మిత్రుడు జయరాం రమేష్ గారిని ప్రధానమంత్రి గారు పంపిస్తే ఆయనకు అనేక విషయాలు నచ్చజెప్పి కొంత మేరకు
ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేట్టుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఒకటి. రెండో విషయం, ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఇచ్చిన హామీలన్నీ చట్టరూపంలో వస్తాయని చెప్పి భావించాను. కానీ లోక్సభ జరిగిన తీరు నిరాశ కలిగించింది. అనేక విషయాలు ఏవైతే మాట్లాడుకున్నామో అవి చట్టంలో పొందుపరచలేదు. పొందుపరిచిన వాటిలో కూడా భాష సరిగా లేదు. అందుకని మళ్ళా నేను రాజ్యసభలో పట్టుబట్టాను. నేను ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను. ఉండి ఒక ప్రాంతీయ 2 ప్రాంతాల మధ్య ఆ రోజు విభజన కావాలని ఒకరు, విభజన వద్దని ఒకరు పెద్ద ఇది జరుగుతోంది. ఆ సందర్భంలో విభజన సమర్థిస్తూనే విభజన సందర్భంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఏం చేయాలని మాట్లాడుతుందో ఆ బ్యాలెన్సింగ్ అనేది చిన్న విషయం కాదు. దానికోసం నా వంతు నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేశాను. ఈనాడు ఈ పోరాట యోధులందరూ అప్పుడు ఎక్కడున్నారో ఒకసారి చెప్తే చాలా బాగుంటుంది. నన్ను తప్పుపట్టే వాళ్ళందరూ అప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారో ఒకసారి చెప్తే బాగుంటుంది. నాకు ముందు కనపడింది గట్టిగా ఈ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ ఉండకూడదు, సమైక్య ఆంధ్ర ఉండాలని గట్టిగా నా ముందు పోట్లాడిన వ్యక్తి ఒకడే, కేవీపీ రామచంద్రరావు. కారణం ఏదన్నా కావచ్చు. అది పట్టుకొని అట్నే నిలబడినప్పుడు ఆఖరి నడువులు పట్టుకొని పడిపోయాడు. పడిపోతే కూడా మనం తీసుకుని ఎవరు పెట్టారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా అతను ఒకడు మిగతా వాళ్ళందరూ సర్దుకున్నారు. మాదేమో పార్టీ ఓపెన్ స్టాండ్, తెలంగాణ ఏర్పడాలని, హైదరాబాద్ తెలంగాణకి ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలని పార్టీ విధానం ప్రకారం మేము ముందే చెప్పాం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అనంతపూర్లో చెప్పాను, నేను తెనాలిలో చెప్పాను, అలాగే విజయవాడలో చెప్పాను, విశాఖపట్నంలో చెప్పాను, కాకినాడ మీటింగ్లో కూడా చెప్పాము. రహస్యమేం కాదు. ఏది కలిసి ఉంటే కలదు సుఖము అనేది పాత మాట, విడిపోతే ఇద్దరికి సుఖము అని చెప్పి ఆ నిర్ణయం ప్రకారం సపోర్ట్ చేశాం. దట్స్ అవర్ పొలిటికల్ స్టాండ్. దాంట్లో అవకాశవాదం కానీ లేకపోతే రాజకీయ అవసరం కానీ ఏమీ లేదు. చరిత్ర విషయం తెలవని వాళ్ళు ఏమైనా మాడితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ సందర్భంగా నేను ప్రత్యామ్నాయంగా కొన్ని సూచనలు చేశాను. ఆ సూచనలు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి గారు కొన్ని హామీలు ఇచ్చాడు. వాళ్ళు ఆ హామీలకు కూడా ఖ్యాతి మాదే అని ప్రకటించుకున్నారు. కావాలంటే మీకు కటింగ్ చూపిస్తాను నేను. పోలవరం మేమే అని రాజమండ్రికి వెళ్ళి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి జయరామ రమేష్ ప్రస్తావన పెట్టాడు, ప్రత్యేక హోదా మాదే అని. నేను ఒక ప్రశ్న స్ట్రైట్గా అడగదలుచుకున్న పత్రికా మిత్రులు కూడా, దేశం అంతా రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళు, తెలంగాణలో ఆంధ్రలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆలోచించాల్సి ఉంది, చర్చించాల్సి ఉంది. చర్చకు భయపడే ప్రసక్తే లేదు. చర్చించాలి. ప్రతి పనిలో, ప్రతి సందులో, ప్రతి గొంతులో ఈ విషయంపై చర్చించాల్సి ఉంది. ప్రత్యేక హోదా నీ చట్టంలో ఎందుకు చేర్చలేదు? పదే ప్రశ్న అడుగుతున్నాను నేను. ఎవడు ఒక్కటి సమాధానం చెప్పడం లేదు. అది ఎందుకంటే ఇప్పుడు అంటారు చట్టంలో చేర్చలేదని. అంటే ఎందుకు చెప్పలేదంటే మాడకుండా రామచంద్రరావు గారు చట్టం తెచ్చాడు. మళ్ళా నేను చెప్తాను కదా, పట్టుదలగా ఉన్నాడు అతను. ఏమని ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను అడిగిన దాన్ని కోరుతూ ఆయన ప్రత్యేక హోదా చట్టం తెచ్చాడు రాజ్యసభలో. ఆ చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి చట్టం తీసుకొచ్చారు. దీనికి సమాధానం ఏంటయ్యా అంటే చెప్పరు. తర్వాత పోలవరం పైన అన్ని అడ్డంకులు తొలగిస్తా ఉన్నారు. మీరు అధికారంలోకి దిగిపోయిన దాకా, ప్రజలు మిమ్మల్ని తొలగించిన దాకా అడ్డంకులు ఎందుకు తొలగించలేదు? సమాధానం లేదు. ప్రజలు మిమ్మల్ని తొలగించేంత వరకు మీరు అడ్డంకులు తొలగించలేదు. మేము వచ్చిన మొదటి రోజే అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేశాం. కేబినెట్ తీర్మానం చేసింది, ఆర్డినెన్స్ జారీ చేసింది. నా గడ్డి బొమ్మలు తగలబెట్టారు ఇక్కడ. అప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? పోరాట యోధులు, ఇప్పుడు ఆరాట యోధులు అందరూ ఒక జాతీయ నాయకుడిని గడ్డి బొమ్మలు తగలబెడుతూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారో అడుగుతున్నా నేను. ఖండించారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అమ్మ వరం అని చెప్పి, ఆంధ్రలో ఏమో బీజేపీ వల్ల ఇదంతా అయింది అని చెప్పి అక్కడ బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తుంటే అక్కడున్న కాంగ్రెస్ వాదులు ఇప్పుడు ఈ పోరాటం పేరుతో ఆరాట పడుతున్న నాయకులందరూ కనీసం ఎందుకు నోరు మెలపలేదు? సమాధానం లేదు దానికి. ఎందుకు ఈ నేపథ్యం చెప్తున్నానంటే, కొంతమంది అతిగా మారుతున్నారు. విషయాలు తెలవక కొందరు, తెలిసి తెలవక కొందరు. సమ్ ఆర్ మిస్లెడ్ అండ్ సమ్ ఆర్ మిస్లీడింగ్. అందుకని చెప్పాల్సి వస్తుంది. నిర్మోహటంగా ఈ విషయం పైన ఈ సవాళ్లకు సమాధానం చెప్పమని కోరుతున్నాను. రెండవ విషయం, ఇవాళ మేము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు స్వయంగా శ్రద్ధ తీసుకొని, ప్రధానమంత్రి, నేను, ఆర్థిక మంత్రి అందరం మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు దీన్ని నీతి ఆయోగ్కి నివేదించాడు. నీతి ఆయోగ్ చర్చలు జరిపినాం. నేను 3 సార్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ని, మెంబర్లను పిలిపించి ఇంటికి పిలిపించి మాడాను. అందరికీ తెలిసిన బహిరంగ సత్యం అది. 35 మంది కేంద్ర మంత్రులను సమావేశపరిచేది ప్రధానమంత్రి. నా మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను చేస్తుంటే వాటిని అనుమతించారు. 35 మంది మంత్రులను పిలిచి
చట్టాన్నంతా చదివి వినిపించి ఏ మంత్రి కింద ఏ విషయం ఉంది దీన్ని మీరు పరిశీలించి తొందరగా చర్య తీసుకోమని కోరాను. నేను ఇక్కడి నుంచి గెలిచిన వాడిని కాదు, ఎక్కడికో వెళ్ళి అడుక్కొని యాచన చేసి ఎంపీ అయిన వాడిని. అందుకని ఆ మంత్రులందరినీ ఆ మంత్రి ఇవన్నీ నా శాఖవి కాదు, అవన్నీ ఆ మంత్రిత్వ శాఖలవి. వాళ్ళందరినీ పిలిచి నాకున్న స్నేహం కావచ్చు, నేను ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల కావచ్చు, వాళ్ళందరూ గౌరవించి వచ్చి చాలా వరకు వాటికి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి కొందరు చెప్తున్నారు ఇది పని ముందు చేసి ఉండొచ్చని. ముందు నుంచే చేశాం. మొదటి రోజే పోలవరం ఆర్డినెన్స్ తెచ్చాం. మరుసటి రోజే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి నేపథ్యాన్ని వివరించి వారి సహకారం పొందితే సంతకం పెట్టారు. అప్పుడు ఇక్కడ ఆందోళన జరిగింది. వీళ్ళెవరు మాట్లాడలేదు. వెంకయ్యనాయుడు గారు చేసినట్టు తప్పే ఉందని ఒకటి ఖండించలేదు ఈ ఆరాట యోధులందరూ. ఆ తర్వాత రెండవది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం విషయంలో ఆలస్యం జరిగిందని మాట్లాడుతున్నారు. వాళ్ళని కూడా నేను కోరుతున్నా. పోలవరం 1981లో ప్రారంభమైంది. 81లో అదొక 19 సంవత్సరాలు, ఇదొక 16 సంవత్సరాలు, 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు మేము ఇది చేశాం. మీరు 2 ఏళ్లలో 850 కోట్లే ఇచ్చారు అని విమర్శిస్తున్నారు. ఏం చేశారు మీరు? త్వరితగతిన పూర్తి చేయాలని. అంటే నువ్వు చేసింది ఏందయ్యా? ముందు సమాధానం చెప్పంటే సమాధానం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, దీనికి అయ్యే ఖర్చు 100% కేంద్రం భరిస్తుంది. దీన్ని త్వరితగతిన నిర్మాణం చేయడం కోసం రాష్ట్రం మేము చేస్తామని రాష్ట్రానికి ఇచ్చేసింది. రెండవది. మూడవది, అసలు విషయం అయితే ఉందో అది ఏంటంటే రాష్ట్ర యొక్క అభివృద్ధి. రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది? కొంతమంది వాదన కేవలం ప్రత్యేక హోదాతోనే సాధ్యం అవుతుందని. ప్రత్యేక హోదా వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అది నిర్వివాదాంశం. నేను ఎప్పుడు చెప్పలేదు. దానికి కొంతమంది హెడ్డింగ్లు రాజకీయ పత్రికలు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన రాజకీయ హెడ్డింగ్లు బట్టి రిపోర్టర్ ఏం రాసినా, వాళ్ళకు ఉండే అక్కడ సపోర్టర్ ఏం చెప్పినా, బయట ఉండే ప్రాంప్టరు హెడ్డింగ్లు పెట్టి దీనివల్ల వడగూడే ప్రయోజనం లేదని వెంకయ్యనాయుడు చెప్పాడు. లేనప్పుడు అప్పుడు ఎందుకు అడిగాడు? నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఆ హెడ్డింగ్లు పెట్టిన వాళ్ళకి అంత అనుభవం లేకపోయినా నాకు కూడా కొద్ది హెడ్ ఉంది. నాదైన నాకుంది. ప్రత్యేక హోదా వలన కొంత మేలు జరుగుతుంది, అనుమానం లేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? 14వ ఆర్థిక సంఘం ఉందని మీకు తెలవదా? 14వ ఆర్థిక సంఘం అప్పటికే ఉంది కదా అని అది కూడా ప్రజలను తప్పు పట్టిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం దరిమిలా అది సిఫారసు ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య నిధులు బదలాయింపు విషయంలో ఎలాంటి వివక్షత చూపించడానికి వీలు లేదని చెప్పింది. ఇంగ్లీష్లో ఉంది, జడ్జి గారు చెప్పారు. నేను దాన్ని వివరంగా చెప్పడం లేదు. సో ఆ పరిస్థితిని చూసుకొని మేము దానిపైన తర్జన భర్జన మొదలుపెట్టాం. సంవత్సరం 6 నెలల పాటు దీనిపైన తర్జన భర్జన జరుగుతూనే ఉన్నాయి. అది చెప్పినా ఇవ్వాల్సిందే అనేది నా వాదం. ఇవ్వడానికి వీలు లేదని అధికారుల వాదం. దీనిపైన ఆర్థిక మంత్రి, నేను, మా ప్రధానమంత్రి స్థాయిలో చర్చించుకోవడం, మళ్ళీ నీతి ఆయోగ్తో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, అనేక తర్జన భర్జన చేసిన తర్వాత ఆఖరి రోజు ఏం చెప్తున్నా అర్ధరాత్రి అని. అర్ధరాత్రి ఎందుకంటే విస్తృతంగా లోతుగా పోయాం కాబట్టి 6 రోజులు మళ్ళా మధ్యలో తర్జన భర్జన చేసిన తర్వాత అధికారులు ఖరాఖండిగా చెప్పారు, సార్ ఇది ఇచ్చే అవకాశం లేదని. ఇచ్చే అవకాశం లేదు, ఇస్తే ఈ పరిణామాలు ఉంటాయి, అది మనం ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకమని అయిందే. అది తెలిసినప్పుడు నేను బయటకు వచ్చి నేనేమో ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్తా. ప్రభుత్వ నిర్ణయం ఉమ్మడి నిర్ణయం అవుతుంది. ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు, పార్టీలో పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ ఒక సమిష్టి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉన్నాను నేను. కట్టుబడి ప్రభుత్వం యొక్క స్టాండ్ ప్రకారం నిలబడి ఉన్నాను నేను. నిలబడి చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. అయితే ఏమిటి అని చర్చించాం. అక్కడే ఈ తర్జన భర్జన జరిగాయి. ఏంటంటే ఇది ప్రజల్లో భాగంగా నాటుకొని ఉంది, వస్తే ఏదో అభివృద్ధి అయిపోతుంది అనుకుంటున్నారు. కొంతమంది చెప్తున్నారు ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని. భగవంతుడు గారు నిజంగా ఆ విధంగా ఆశీర్వదించి వాళ్ళ నోట్లో చక్కెర పోసి అంటే ప్రతి ఊరు హైదరాబాద్ చేసేస్తే, ఎందుకంటే హైదరాబాద్ అంతా 6 నెలలు అయిపోయింది కదా. వెంకటరావు గారి నుంచి, ఎన్టీ రామారావు గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, రెండోసారి చంద్రబాబు నాయుడు గారి నుంచి మొత్తం అంతా 6 నెలల్లో హైదరాబాద్ నగరం అయిపోయింది. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు కూడా హైదరాబాద్ అయిపోయాయి. హైదరాబాద్ అయిపోయే అవకాశం ఉంది అనేది కొంతమంది యొక్క ఆలోచన. కానీ మా ఆలోచన అది కాదు. హైదరాబాద్ నాకు తెలిసి 40 ఏళ్ళు పట్టింది ఈ స్థాయికి వచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చానప్పుడు అప్పటికి ఇప్పటికి చూస్తున్నా వరుసగా అన్ని కొంత కాలంలో వేగంగా జరిగాయి, కొంత కాలంలో నిదానంగా జరిగాయి. సో ఈరోజు దీనికి మార్గం ఏంటంటే, మార్గం ఒకటి, ఏదైతే
ప్రత్యేక హోదా వలన లభిస్తుందో ఆ లాభాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్పించాల్సిందే అనేది మా యొక్క పట్టుదల. ఆ మార్గంలో ఆలోచించండి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ఆలోచించిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించిన తర్వాత దానికి ప్రత్యేక మార్గం ఏంటంటే ఈ ప్రత్యేక హోదా ఇస్తే ఒక 3,000-3,500 కోట్లు సంవత్సరానికి వచ్చేట్టుంటే అది కానీ దానికి మించిన విధంగా కానీ కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలా? కేంద్రం దగ్గర కూడా నిధులు చాలా టైట్గా ఉన్నాయి, అందరికీ కూడా తెలుసు. సో దానికని విదేశ రుణం తీసుకొని ఆ విదేశ రుణాన్ని రాష్ట్రానికి ఇచ్చి ఆ డబ్బుని తిరిగి కట్టేదానికి రాష్ట్రం కాకుండా కేంద్రమే కట్టాలని నిర్ణయం. అది డబ్బులు అట్టిస్తే ఉంది ఇట్టిస్తే ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి చక్కగా చెప్పాడు, డబ్బు ఈ చేతితో ఇచ్చినా ఆ చేతితో ఇచ్చినా డబ్బు డబ్బే కదా అని.